ఇవాల్టి కథ చిన్న ఆలోచన పెద్ద మార్పు. ఒక కోడలి ఆలోచన ఆ కుటుంబం జీవితాన్ని ఎలా మార్చింది ఈ కథలో తెలుసుకుందాం. రాత్రి భోజనం అయిపోయింది. ఇంట్లో అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. టేబుల్ మీద ఉన్నవి 4 అన్నం ముద్దలు మాత్రమే, కానీ తినడానికి నలుగురు. సరోజమ్మ తన కొడుకు రమేష్ వైపు చూసింది. నాన్న, రేపు ఇంటి అద్దె ఎలా కడతాం? రమేష్ తలదించుకున్నాడు. తెలియదమ్మా. ఆ మాట విన్న అతని భార్య అనిత గుండె బరువెక్కింది. ఈ మధ్య రమేష్కు పని సరిగ్గా ఉండడం లేదు. రోజుకి వచ్చే ఆదాయం ఇంటి ఖర్చులకి కూడా సరిపోవడం లేదు. అత్తగారి మందులు, పిల్లల స్కూల్ ఫీజు, ఇంటి అద్దె, కరెంటు బిల్లు అన్నీ పెరిగిపోతున్నాయి. ఆ రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత అనిత మాత్రం మేల్కొని ఉంది. ఆమెకి ఒక్కటే ఆలోచన, ఇలా ఇంకెన్ని రోజులు అని. మరుసటి రోజు ఉదయం అనిత కూరగాయలు కొనడానికి బయటకు వెళ్ళింది. రోడ్డు పక్కన ఒక చిన్న టీ షాప్ దగ్గర చాలామంది టిఫిన్ కోసం నిలబడి ఉన్నారు. ఇడ్లీ, దోశ, పూరి అని. అక్కడ ఒక విషయం ఆమె గమనించింది. పక్కనే ఉన్న ఆఫీసుల్లో పనిచేసే చాలామంది ఉదయం టిఫిన్ కోసం బయట వస్తున్నారు. అనితకు ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. మన ఇంట్లో అమ్మ చేసే పులిహోర, అత్తయ్య చేసే పప్పు వడ చాలా బాగుంటాయి కదా. ఇంటికి వచ్చి అత్తగారితో చెప్పింది. అత్తయ్య, మనం ఇంట్లో టిఫిన్ చేసి అమ్మితే? సరోజమ్మ నవ్వింది. మన చేతి వంట ఎవరు కొంటారమ్మా? ఎందుకు కొనరు అత్తయ్య? మనం శుభ్రంగా రుచిగా చేస్తే తప్పకుండా కొంటారు. రమేష్ మాత్రం సందేహంగా, అనిత, మన దగ్గర పెట్టుబడి పెట్టడానికి డబ్బు లేదు. అనిత నవ్వింది. మన దగ్గర ఉన్నదంతా డబ్బే కావాల్సిన అవసరం లేదు. మన దగ్గర వంట చేయగల చేతులున్నాయి. మొదటి రోజు అనిత, సరోజమ్మ కలిసి కేవలం 20 ఇడ్లీలు, 10 వడలు చేశారు. అనిత వాటిని చిన్న పేపర్ ప్యాకెట్లలో పెట్టింది. రమేష్ సైకిల్ మీద దగ్గరలోని ఆఫీసుల దగ్గరకు తీసుకువెళ్ళాడు. మొదటి గంటలో కేవలం 5 ప్యాకెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. రెండో గంటలో మరో 3. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన రమేష్ ముఖం నిరుత్సాహంగా ఉంది. ఇంకెవరూ కొనలేదు. అనిత మాత్రం నిరాశపడలేదు. మొదటి రోజే పెద్ద వ్యాపారం అవ్వదు. రెండవ రోజు అనిత ఒక చిన్న మార్పు చేసింది. ప్రతి ప్యాకెట్లో ఒక చిన్న కాగితం పెట్టింది. మీకు మా వంట నచ్చితే రేపు మళ్ళీ రండి. ఆ రోజు 20 ప్యాకెట్లు అమ్ముడయ్యాయి. మూడవ రోజు 35. ఒక వారం తర్వాత రోజుకు 60 ప్యాకెట్లు. కానీ సమస్య వచ్చింది. ఒకరోజు ఒక కస్టమర్ వచ్చి, మీ ఇడ్లీలు చాలా బాగున్నాయి, కానీ మీరు డెలివరీ చేస్తే ఇంకా బాగుంటుంది. అనితకు మరో ఆలోచన వచ్చింది. ఆమె రమేష్తో, మన ఇంటి దగ్గరున్న ఆఫీసులన్నిటికీ ఉదయం టిఫిన్ డెలివరీ చేద్దాం అంది. రమేష్ ఆశ్చర్యపోయాడు. ఎలా? ముందు ఆర్డర్ తీసుకుందాం. ఎంత ఆర్డర్ వస్తే అంత మాత్రమే తయారు చేద్దాం, వృధా ఉండదు. అది పని చేసింది. 3 నెలల తర్వాత వారి ఇంటి వంటకు మంచి పేరు వచ్చింది. ఒక చిన్న గదిని అద్దెకి తీసుకొని టిఫిన్ సెంటర్ ప్రారంభించారు. సరోజమ్మ వంట చూసుకుంది. అనిత ఆర్డర్లు, డబ్బులు, కస్టమర్లు చూసుకుంది. రమేష్ డెలివరీలు చూసుకుంటున్నాడు. కొంతకాలానికి సుధ కూడా వాళ్ళతో చేరింది. ఇంట్లో మొదటిసారి అందరూ కలిసి ఒక పని చేస్తున్నారు. ఆ రోజు ఒక పెద్ద కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. మీ ఇంటి వంట చాలా బాగుంది. మా ఆఫీసులో ప్రతిరోజు 100 మందికి బ్రేక్ఫాస్ట్ సరఫరా చేయగలరా? అనితకు నమ్మశక్యం కాలేదు. చేయగలం. ఫోన్ పెట్టిన తర్వాత ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు. 1 సంవత్సరం తర్వాత అదే కుటుంబం. కానీ ఇప్పుడు ఇంట్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంటి అద్దె గురించి భయపడాల్సిన అవసరం లేదు. పిల్లల ఫీజు సమయానికి కడుతున్నారు. సరోజమ్మ మందులు కూడా సమయానికి వస్తున్నాయి. రమేష్ ఒక చిన్న వాహనం కొనుక్కున్నాడు. అనిత మాత్రం తన మొదటి రోజు వాడిన చిన్న స్టీల్ డబ్బాను ఇంకా భద్రంగా దాచుకుంది. ఒకరోజు రాత్రి సరోజమ్మ అనితను పిలిచింది. అమ్మా, ఏమైంది అత్తయ్య? నువ్వు ఈ ఇంటికి కోడలిగా రాలేదు. అనిత ఆశ్చర్యంగా చూసింది. సరోజమ్మ నవ్వుతూ చెప్పింది, ఈ ఇంటికి అదృష్టంగా వచ్చావు. అనిత కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అత్తయ్య, నేను ఒక్కతే ఏమీ చేయలేదు. మీరు వంట చేయకపోతే నా ఆలోచన పనిచేసేది కాదు. రమేష్ కష్టపడకపోతే మన వ్యాపారం పెరిగేది కాదు. రమేష్ నవ్వుతూ, అంటే ఇప్పుడు నేను కూడా బాగా పనిచేశానన్నమాట. అందరూ నవ్వారు. ఆ కుటుంబాన్ని మార్చింది పెద్ద పెట్టుబడి కాదు, పెద్ద ఇల్లు కాదు, ఎవరైనా ఇచ్చిన డబ్బు కాదు, ఒక చిన్న ఆలోచన. ఆ ఆలోచనకు కుటుంబం మొత్తం కలిసి పనిచేయడం. ఎందుకంటే పేదరికం మన పరిస్థితి కావచ్చు, కానీ
అది మన భవిష్యత్తు కావాల్సిన అవసరం లేదు. మన దగ్గర డబ్బు లేకపోయినా మనకు ఉన్న నైపుణ్యం, సమయం, కష్టం, ఆలోచనలను ఉపయోగిస్తే ఒక చిన్న ప్రయత్నమే ఒక కుటుంబం జీవితాన్ని మార్చగలదు. ఈ కథలోని నీతి: అవకాశం మన తలుపు తట్టే వరకు ఎదురు చూడకండి. మన చేతులతోనే ఒక అవకాశాన్ని సృష్టించుకోవాలి. ఇలాంటి కథలు మీకు మరిన్ని కావాలంటే ఛానల్కు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.